ముక్కు ఎక్కడ ఉందిరా అంటే ఇట్లా చూపెట్టడం మానేసి ఇట్లా చూపెట్టాడట వెనకడికి ఒకడు. చుట్టూ చూపించాడంట. మనకి బెజవాడకి వెళ్ళడానికి గుంటూరు వైపు నుంచి బెజవాడకి వెళ్ళడానికి ఒక రింగ్ రోడ్ ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ వేశారు. ఈ కాజా దగ్గర టోల్ గేట్ దగ్గర నుంచి అది గొల్లపూడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదివరకు బెజవాడకి డైరెక్ట్‌గా వెళ్ళే ఒక రోడ్డు ఉంటది. ఈ రెండో రోడ్డు వేసినప్పుడు దీనికి సెపరేట్‌గా ఫ్లైఓవరో ఏదో వెయ్యాల. అది వేయడంలో మిస్ అయ్యారు. ఆలోచన సరిగ్గా చేయలేదు. పర్యవసానం ఏమైంది? ఇప్పుడు విజయవాడ వెళ్ళేవాళ్ళు మన సబ్ రోడ్డు ఉంటది గదా! ఆ రోడ్‌లోకెళ్ళి అంటే ఈ హైవే మీద వెళ్ళడం కాకుండా పక్క నుంచి వెళ్ళే రోడ్డు ఉంటది గదా! అందులోకి వెళ్ళి అందులో నుంచి ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి విజయవాడ. ఇలాంటి వెర్రితనంగా ఒక ప్లాన్ చేసుకొచ్చారు. ఇప్పుడు అట్లాంటి ప్లానే ఇంటర్‌చేంజ్ లేకుండా విజయవాడ హైదరాబాద్ హైవే దగ్గర గొల్లపూడి దగ్గర జరుగుతుందన్నది కేవలం ఒక 56 ఎకరాల భూసేకరణ దగ్గర జరుగుతున్న గొడవ అన్నట్టు 65 ఎకరాలకు సంబంధించి రాసుకొచ్చింది ఈనాడు. విజయవాడ బైపాస్ నిర్మాణ నిధుల్లో గతంలో ఎటువంటి తప్పులు చేశారో ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ హైవే వ్యవస్థ డిపిఆర్‌లో కూడా అటువంటి తప్పులే చేశారు. 2 జాతీయ రహదారులు క్రాస్ అయ్యే చోట వాహనాలు ఏ మార్గంలో నుంచైనా సులువుగా మరొక మార్గంలోకి మారేందుకు వీలుగా డిజైన్ రూపొందించాల్సి ఉండగా మొక్కుబడిగా చిన్న రింగ్ వంటిది నిర్మించి సరిపెడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వాహనదారులు గందరగోళానికి గురి కావడంతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65ని 231 కిలోమీటర్లు 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరించబోతున్నారు. దీన్ని 10,680 కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ సిద్ధం చేశారు. గొల్లపూడి వద్ద హైవేని క్రాస్ చేసి విజయవాడ బైపాస్ చెన్నై కలకత్తా హైవేపై 16 వెళ్తుంది. ఇక్కడ క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ నిర్మించాల్సి ఉంది. ఎందుకంటే విజయవాడ హైదరాబాద్ హైవే 6 వరుసలుగా విస్తరణ కానుంటాం. విజయవాడ బైపాస్ ఇప్పటికే 6 వరుసలుగా నిర్మించడంతో ఆ కూడల్లో వాహనాలకు ఇబ్బంది లేకుండా ఇంటర్చేంజ్ ఉండాలి. దీనివల్ల హైదరాబాద్ విజయవాడ ఏలూరు కాజా వైపు ఎటైనా వాహనాలు సులువుగా వెళ్లేందుకు వీలుంటుంది. అయితే గొల్లపూడి దగ్గర ఇంటర్చేంజ్ లేకుండా డిపిఆర్‌ని సిద్ధం చేసి కేంద్ర రవాణా జాతీయ రహదారులు మంత్రిత్వ శాఖలకు పంపారు. క్లోవర్ లీవ్ ఇంటర్చేంజ్కి దాదాపు 65 ఎకరాలు అవసరం కావడంతో భూసేకరణ కష్టమవుతుందని సాగ్గా చూపించి ఈ ప్రతిపాదన తొలగించారు. ప్రస్తుతం విజయవాడ హైదరాబాద్ హైవేలో విజయవాడ బైపాస్ క్రాస్ అయ్యే చోట రౌండ్ అబౌట్ కూడల్లో రింగ్ నిర్మిస్తున్నారు. అక్కడ వాహనాలు మలుపులు తిరిగేలా చూడబోతున్నారు. అయితే అది చాలా ఇరుగ్గా ఉంది. మున్ముందు విజయవాడ హైదరాబాద్ హైవే 6 వరుసలుగా విస్తరణ జరిగాక వాహన రద్దీ పెరిగి మరింత ఇరుకవుతుంది. ప్రస్తుతం విజయవాడ హైదరాబాద్ హైవేపై విజయవాడ బైపాస్ వెళ్లేందుకు లెవెల్ 1 వంతెన ఉంది. దాని మీద నుంచి విజయవాడ హైదరాబాద్ వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు మరో వంతెన లెవెల్ 2 వంతెన నిర్మాణానికి కూడా ఆలోచన చేయడం లేదు. గతంలో విజయవాడ బైపాస్ డిజైన్ రూపొందించినప్పుడు సైతం ఆయా కూడల వద్ద ఎదురయ్యే సవాళ్ళని పట్టించుకోలేదు.